హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి ఒక మంచి మెమరబుల్ డే అనమాట. సో పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి మైల్ స్టోన్స్ కంప్లీట్ అయితే మనము మన ఆచారాల ప్రకారము కొన్ని పద్ధతులు అయితే పాటిస్తాము. సో మేమైతే మా పాప అయితే గడప దాటింది, 6 నెలలకే గడప దాటింది. గడప దాటితే గారెలు అని అంటారు కదా. సో కొన్ని ప్రాంతాలలో అయితే ఏం చేస్తారంటే దిష్టి తీస్తారనమాట. ఉప్పు మిరపకాయలు ఇంకా గుమ్మడాకులతోటి, ఇంకా కొంతమంది దిష్టి బొట్టు పెడతారు, ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకుంటారు. సో ఇవన్నీ చేస్తారనమాట. ఎందుకంటే ఆ ఇల్లు అనేదంట గడప దాటితే చిన్న పాపకి దిష్టి పెడుతుంది అనేసి నమ్ముతారనమాట. ఇవి కొంతమంది సాంప్రదాయాలు, ఇవైతే అందరికీ కాదు. సో మనం కొన్ని అయితే పాటిస్తాం. సో మేమైతే ఇక్కడ మా చిన్న పాపకి కొబ్బరికాయ అయితే కొట్టామన్నమాట. తను ఇవాళ గడప దాటింది. సో ఈ మంచి మెమరబుల్ మూమెంట్ని సో ఇలా మేమైతే గడప దాటినందుకు కొబ్బరికాయ అయితే కొట్టాము. ఇది ఏంటంటే పిల్లలకంటే గది దిష్టి తగులుతుందంటే ఇందాక మీకు చెప్పాను కదా. సో ఈ గది దిష్టి తగలకుండా అయితే కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఆ కొబ్బరికాయని తీసి పడేస్తారనమాట. మా పాప అయితే నైట్ 9:30కో ఏమో గడప దాటింది. ఎక్కడెక్కడో తిరిగి కొబ్బరికాయలు తీసుకొని వచ్చినాము. కొబ్బరికాయలు అయితే షాపులలో దొరకలేదు, కాకపోతే దూరం అయితే వెళ్ళి తీసుకొచ్చాము. మీ అందరికీ నచ్చిందా? ప్లస్ మనం ఏం చేసినా పిల్లల కోసమే చేస్తాము. సో వాళ్ళకి ప్రేమ చూపించాలి, వాళ్ళని సంతోషపెట్టాలి, వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటుంది. వాళ్ళకి మంచి మంచి విషయాలన్నీ నేర్పించాలి. ఈ మెమరీస్ అన్నీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందుకోసమే నా చిన్ని ప్రయత్నం. థ్యాంక్ యూ.